నా పేరు శివ. గత 5 ఏళ్లుగా నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఒక్కసారి కూడా క్వాలిఫై అవ్వలేదు. బహుశా నేను ఇంకా ఎగ్జామ్స్ రాయలేకపోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసింది. దురదృష్టవశాత్తు శివ చేత మేము గవర్నమెంట్ ఎగ్జామ్ రాయించలేకపోయాం. అతడి వయసు 28 ఏళ్లే. భయం. శివ ఎందుకు ఇంత భయపడుతున్నాడో కళ. తెలియాలంటే ఇదేంటి ఇలాంటి మనం కళ ఒక వచ్చింది? 2 ఏళ్ళు చిచి. వెనక్కి వెళ్ళాలి. ఏంద్రా అన్నెలా లేచాడు? అమీర్పేట్ 4 ఏళ్ల డిగ్రీలో నేర్చుకోని అనుభవాలు ఇక్కడ ఒక్క కోర్స్ నేర్పిస్తుంది. ఇక్కడ పంచే రంగురంగుల పాంప్లెట్ లాగా ఏయ్ డబ్బులున్నాయా? లేవా? అన్నా మా దగ్గర డబ్బులు లేవన్నా. రేయ్, నా దగ్గర ఉన్నాయి, మీరు తినండి. అన్నట్టు ఇది ఒక్క పూటకే ఉన్నాయి మన దగ్గర, గట్టిగా తినండి. సరే అన్న. ఇక్కడ పంచే రంగురంగుల పాంప్లెట్ లాగా మా జీవితాలు కూడా వెలిగిపోతాయన్న ఆశతో బతుకుతున్నాం. ఆశలున్నాయి కానీ డబ్బులు లేవు. అంతగా ఆకలేస్తే అమీర్పేట్లో ఉన్న ప్రతి టీ కొట్టు మాదే. మా ఇంట్లో వాళ్ళకి మాకు ఉద్యోగం వస్తుందో లేదో నమ్మకం లేదు, కానీ మా టీ మాస్టర్లు మాత్రం మా ఉద్యోగాలతో వాళ్ళ బాకీలు తీరుస్తామని నమ్ముతారు. ఎంత ఆకలి వేసినా పెదాలు మాత్రం నవ్వడం మర్చిపోలేవుగా. అందుకే ఖర్చు లేకుండా నవ్వుతూ మా ఆకలిని మర్చిపోతాం. ప్రయాణం మాకు కొత్త కాదు, ఎప్పుడో తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదలెట్టాం. కానీ బ్రతుకు బండిని అందుకోవడానికి మేము రోజు రకరకాల బళ్ళు మారుతాం. అలా మారిన ప్రతిసారి సమయం విలువ కంటే డబ్బు ఎక్కువ కాదనుకుంటాం. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే అప్పు చేసి మెట్రో ఎక్కి వెళ్తూ ఉంటాం. మెట్రో ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని మా నాన్న చెప్పినట్టు దీని నుంచి నేను నేర్చుకుంది వేగం. ఏమాత్రం ఖాళీ దొరికినా మా మధ్య నిశ్శబ్దాన్ని ఆలోచనలతో నింపేస్తాం. ఎప్పుడో రాసిన ఒక ఎగ్జామ్ గురించి, దానిలో ఒక క్వశ్చన్ గురించి ఆలోచిస్తాం. సాయంత్రం గువ్వల్లా మేము గూటికి చేరినా మా వేట మాత్రం సాగేది ఇక్కడికే. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి మేమే మా ఇన్స్టిట్యూట్ మర్చిపోతూ ఉంటాం. అమాయకత్వానికి ఆవేశానికి మధ్యలో కనిపిస్తున్నాడే, తన పేరు శివ. ఈయన ఏజ్ బార్, సాయంత్రం అడ్రస్ దుర్గా బార్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామని పుష్కరాల ముందు ఫిక్స్ అయ్యి అక్షరాలు కూడా భయపడేలా గత కొన్ని సంవత్సరాలుగా రాస్తూనే ఉన్నాడు. తన పేరు వినయ్. చేసింది సాఫ్ట్వేర్ జాబ్. ప్రైవేట్ జాబ్ శాలరీ వెయిట్ ఎక్కువ ఉన్నా పర్సనల్ లైఫ్ లేదన్న కంక్లూజన్కి వచ్చి కన్ఫ్యూజన్ లేకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. కావలి నుంచి వచ్చి ఆవలిస్తున్న వీడి పేరు ధీరజ్. 10th లో 90% ఎలా వచ్చిందో తెలియదు. అసలు ఇప్పుడు ఈ క్లాస్లో వీడు ఎందుకు కూర్చున్నాడో తెలీదు. సరేలే అని ఎప్పుడైనా క్లాస్ ఇంట్రెస్ట్గా విందామని వెళ్తే జరిగేది ఇది. ఏంటి ఫీజులు ఎప్పుడు కడతారు? సార్ కట్టేస్తాను సార్, రేపెల్లుండిలో. రేపెల్లుండి ఏంటయ్యా? 3 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. రోజు వచ్చి వెళ్ళడానికి ఇలాను ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? సార్ ఒక్క నెల టైం ఏంటి సార్? ఏంటి ఒక్క నెల? 4 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఈ రోజు కడతారు అంటారా? ఎప్పుడు కడతారు? సార్ సార్ కట్టేస్తాను సార్. ఇలా అయితే ఏం కుదరదు అబ్బా. మీ క్లాస్ అండి వెళ్ళిపోండి ప్లీజ్ సార్. फर्क है कितना हमारे రేయ్, మొన్న నువ్వు రాసిన బ్యాంక్ పిఓ ఎగ్జామ్కి కీ వచ్చిందంట, చూసుకో. లైట్ అన్నా, వస్తే వచ్చింది, పోతే పోయింది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం. ఇంకా 5 years టైం ఉంది కదన్నా నాకు. ఈ కళ నిజం అవ్వకుండా ఉంటే బాగుండు. కానీ ఏంటోరా, ప్రతి నెల ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. అన్నా, కింద ఫ్లోర్లో గోపిగా లేడు? ఆ, పొద్దునంతా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్కి వెళ్ళి సాయంత్రం స్విగ్గీలో డెలివరీలు చేస్తున్నట్ట. అలాంటిది ఏమైనా ట్రై చేయపోయావా? చెయ్యొచ్చు. చెయ్యాలన్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అరే నాకోటి అర్థం కావట్లేదు. ఆ. నువ్వు చేసిందేమో బీటెక్, ఆ, అది కూడా 85%. ఆ. నువ్వు బ్యాంక్ జాబ్ చేయడానికి బీటెక్ అవసరమారా? ఎంతమంది చేయట్లేదన్నా ఈ మధ్య అలాగా? వివరంగా నేను చెప్తా నాకు. అన్నా, నాకు బీటెక్కి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధం ఏంటో తెలుసా? ఎలాగోలా బీటెక్ అవగొట్టాం, ఎంఎస్ చేయాలి. మన దగ్గరేమో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లే.
ఏం చేద్దాం అబ్బా? ఏంట్రా ఫోన్ ఎత్తారా? ఏంది సెటైరా? కాదురా, ఆటో టైర్ తోసుకుంటే ఇంటికి వెళ్ళిపో. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషను? రే డిగ్రీ అయిపోయిందిరా. అమ్మేమో ఎంఎస్ చేయమని, అన్నేమో ఎంబీఏ చేయమని, నాన్నేమో నువ్వేం చేసినా సరే నా పరువు మాత్రం తీయొద్దని. ఎవడి వెర్షన్ ఆడిది, ఏం అర్థం కావట్లా. అరే అమ్మ నాన్న చెప్పినట్టు ఆ హైయర్ స్టడీస్ చేయడం టైం వేస్ట్ రా. ఇప్పుడు హైయర్ స్టడీస్ చేసినా అదే శాలరీ వస్తుంది, చేయకపోయినా అదే శాలరీ వస్తుంది. ఇంకా ప్రైవేట్ జాబ్ అంటావా? నో పర్సనల్ లైఫ్, ప్రపంచాన్ని మర్చిపోవాలి. దానికి తోడు క్వార్టర్లీ హాస్పిటల్ బిల్స్, బోనస్. సరే, అదే గవర్నమెంట్ జాబ్ అంటావా? ఇంక్రిమెంట్, బెటర్మెంట్, ఫుల్ అమౌంట్, రిటైర్మెంట్. ఆలోచించుకో, ఇంకా నీ ఇష్టం. నేను మాత్రం ఇంకేం చెప్తా. ఓకే. హలో అన్నయ్య, హలో బాబాయ్, హలో అమ్మమ్మ, హలో నానమ్మ. గవర్నమెంట్ జాబే బెస్ట్. ఎందుకంటే ప్రైవేట్ వాడు కూడా గవర్నమెంట్ వాడికి ట్యాక్స్ కడతాడు. అందుకే గవర్నమెంట్ జాబే బెస్ట్. నా మాటనే గవర్నమెంట్ జాబ్ చేయి. అది అలా ఎవడెవడో చెప్పిన మాటలని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామని ఫిక్స్ అయ్యా. నేనంటే ఎవరెవరో చెప్పింది టైంపాస్ చేయడానికి వచ్చాను. నీకేంటన్నా సాఫ్ట్వేర్ జాబ్ ఉండి ఇటొచ్చావు? అసలు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంటుందో తెలుసా? అండర్వేర్ లేకుండా ఎతకెళ్ళినట్టుంటది. అబ్బో, ఎక్కడి నుంచి ఏ చాపొచ్చి కరిసిద్దో తెలీదు. ఇది చాలదన్నట్టు నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామన్నారు. ఎందుకు రమ్మన్నావు? ఏమన్నా ఇన్ఫర్మేషనా? ఫ్రస్ట్రేషన్ విత్ ఎవర్షన్. ఎందుకు? ఎవరి మీద? నీకు తెలుసు కదా, నేను చదివిన యావరేజ్ చదువుకే గ్యారేజ్లోనూ పనిచేయాలి. ఎవరు వేస్ట్ అనుకున్నా నేను ఎవరెస్ట్ అంతా కాకపోయినా ఏదో కష్టపడి స్టార్టప్లో జాబ్ సంపాదించా. అయినా ఈ ప్రైవేట్ జాబ్లంటేనే వేస్టు. డైలీ రోస్టు. ఇక్కడ మేనేజర్ల కాళ్ళు నాకాలి, లేకపోతే మన కళ్ళలు నరికేస్తారు. నా గురించి, నా లైఫ్ గురించి బియాండ్ ఏమైనా ఆలోచిద్దామంటే ఈ 3 years బాండ్ ఒకటి. నా వల్ల కాదు. రేపే రిజైన్ చేస్తా. వేరే కంపెనీకి నా రెజ్యూమ్ డిజైన్ చేస్తా. అయినా కంపెనీ మారితే క్యాబ్కి ఇవ్వాల్సిన లొకేషన్ మారుతుంది, క్యాబ్ ఫేర్ మారుతుంది, నీ ముందున్న డెస్క్టాప్ మారుతుంది, నీ చుట్టూ ఉన్న వాల్ డిజైన్ మారుతుంది. అంతే, అంతకుమించి ఇంకేం మారదు. బాస్ మారినా శాడిజం ఒకటే, షిఫ్ట్లు మారినా వర్క్ ప్రెషర్ ఒకటే. అదే గందరగోళం, అదే యాటిట్యూడ్ ఉన్న జనం. అయినా నాన్నగారు చెప్పింది నీకంతా గుర్తుంది కదా, గవర్నమెంట్ జాబ్ కాల్ లెటర్ నీ వాకిట్లో రాకపోతే నా వెడ్డింగ్ కార్డ్ నీ వాట్సాప్కి వస్తుంది. ఆ పని మీద ఉండు. దండాలయ్యా. అయినా నాకు ఇంకో సంవత్సరం టైం ఉందిలే. నెమ్మదిగా కూల్గా ఎలాగోలా జాబ్ సంపాదించుకుంటా. అయినా గవర్నమెంట్ జాబులు చాలా ఈజీరా. ఒకటి కాకపోతే ఇంకోటి వస్తానే ఉంటాయిగా, పడతానే ఉంటాయి. మనకేంటి భయం? అంతే అన్న. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బట్టి కొట్టావనుకో, ఇంకో 4 ప్రీవియస్ పేపర్లు చదివితే వచ్చేస్తుంది. ఈజీ అన్న క్వాలిఫై అవడం. అసలు Right. ఇవన్నీ రాయ్, ఏంట్రా చిల్లు? గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే మీకు టైం పాస్గా ఉందా? ఆ శ్రీశ్రీ గారు రాసిన బాటసారి ఆధునికం చేస్తే కుటి కోసం కూలి కోసం పట్టణమ్మను బ్రతుకుదామని తల్లి మాటను చెవిన పెట్టుకు బయలుదేరిన బాటసారి ప్రతి పరీక్ష నొక్క తీరుగా రాత రాసిన తీరు తెలియక నడి సముద్రమును నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే ఆటలుగా ఉందారా మీకు? ఎరా, ఎవడో చెప్తే నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చావా? ఏంట్రా చెప్పావు? పీఓ ఎగ్జామ్స్ ఈజీనా నీకు? అసలు లాస్ట్ 10 yearsలో ఎన్ని పోస్టులు పడ్డాయి తెలుసారా నీకు? అసలు ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసా ఏ స్టేట్లో? కట్ ఆఫ్ ఎంతో తెలుసారా నీకు? అరే బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా బ్యాంక్ ఎగ్జామ్లు రాయడం ఏంట్రా? ఏం జరుగుతుందిరా? నువ్వు వండుకున్న కూడు తినకుండా పక్కనోడు కూడు మీద పడతావారా? నువ్వేంట్రా పెళ్లి కోసం గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చావా? ఎరా నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుదాం ప్రయోజకుడు అవడానికి కొంచెం కూడా లేదా? ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఏమంది? నీ గవర్నమెంట్ జాబ్ లేకపోతే నేను పెళ్లి చేసుకోదా? ఆ అమ్మాయికి నువ్వు కావాలా, లేక నీ గవర్నమెంట్ జాబ్ కావాలా, లేకపోతే ఆ గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చే సోషల్ స్టేటస్ కావాలా? ఏంట్రా ఇది? అసలు ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తారో మీకు తెలుసా? సెంట్రల్, స్టేట్, యూపీఎస్సీ, ఎస్బీఐ, ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఇలా ఇంకా నాకు తెలియని బొచ్చుడు ఉన్నాయి. ఇందులో మాక్సిమం అన్నిటికీ అప్లై చేయాలనుకునే వాళ్ళు ప్రతి 10 మందిలో 6 ఉంటారు. రీసెంట్ స్టడీ ప్రకారం ఒక స్వీపర్ జాబ్కి కూడా పీజీ పిహెచ్డీ చేసిన వాళ్ళు అప్లై చేశారు. ఇలాంటి దుర్మార్గమైన దుస్థితి, దుర్గతి మన జనరేషన్కి పట్టిందిరా. చిచి, ఎవరిని నిందించాలో కూడా తెలియట్లేదు. ఒకటి లైఫ్లో ఓడిపోతానంటే పక్కోడికి ఎప్పుడు పెద్ద పండగే. మనం కష్టంలో ఉన్నప్పుడు మాట సాయం చేయని చుట్టాలు కూడా చులకనగా చూస్తారు మనకు జాబ్ లేదని. చుట్టుపక్కన వాళ్ళకి ఆవేదన, వాళ్ళ కొడుకు కూతురు కంటే మనం ఎక్కువ ఎక్కడ బాగుపడిపోతామో అని. మనలాగే ఫ్యూచర్ బాగుండాలని చాలా మంది అలా నోటిఫికేషన్స్ కోసం నెలలు వెయిట్ చేస్తారు. 4 ఏళ్ల తర్వాత ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయంటే భారీ కొలువులని ఫ్రంట్ పేజ్లో భారీగా ఎడ్డింగులు. తీరా చూస్తే 100ల్లో పోస్టులు, ఏటా లక్షల్లో పెరుగుతున్న భావి భారత నిరుద్యోగ పౌరులు. ఏంట్రా ఇది? ఎప్పుడెప్పుడోనో ఆశగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఎదురెదుతూ ఏదో చేద్దామని అలసిపోయిన బ్రతుకులు రా ఇవి. వీళ్ళంతా హైదరాబాద్లో అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్లోనో, విజయవాడ బీసెంట్ రోడ్, ఎంజీ రోడ్, లబ్బిపేటలోనో
లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఊర్లలో ఖమ్మం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రిలోనో కోచింగులు తీసుకుంటూ అయిన వాళ్ళకి దూరంగా సరిపడిన డబ్బులతో చాలని ఫుడ్తో ఇరుకిరుకు గదుల్లో పండగలకి పబ్బాలకి ఇంటికి కూడా వెళ్లకుండా మరి ఏ విషయం వైపు మనసు మళ్లించకుండా ఊరికి కుటుంబానికి దూరంగా కళలకి ఆశయాలకి చాలా దగ్గరగా బ్రతికేస్తున్నావురా. రే మా నాన్న టీచర్ రా, నాకు మా నాన్నలా టీచర్ అవ్వాలని ఉంది. డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్వాలిఫై అవ్వాలా. అలా అని నేను ఖాళీగా కూర్చోలేదురా. నా యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాక్టీస్ కోసం ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నా. అందులో కూడా సెలెక్ట్ అవ్వాలా. ఇది నా దరిద్రమో లేక నా చేతగాంతనమో నాకైతే అర్థం కావట్లా. ఒరే మీకు ఒక కథ చెప్తా. మా ఫ్రెండ్ ఒకడు గవర్నమెంట్ జాబ్ని లైఫ్లో చాలా సీరియస్గా తీసుకుని ట్రై చేసి లాస్ట్కి సూసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాత అసలు ఎందుకు ఏంటి ఆడసలు ఎందుకు ఇలా చేశాడని కనుక్కుంటే వాళ్ళ ఏరియాలో ఎంత చదివినా ఏం చదివినా 10th చదివినా ఎంసీఏ చదివినా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే విలువ. పేరున్న పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలు సంపాదించిన వాళ్ళకి విలువ లేదంట. పాకి పనిచేసి 10,000 సంపాదించిన అదే గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళకి వెలకట్టలేనంత విలువ అంట. ఏంట్రా ఇది? వాడి చేతకాంతనం వల్ల వాడు చనిపోలేదు, వాడి చుట్టూ ఉన్న పరిస్థితులు వాడిని చంపేశాయి. రే ఎదురు చూద్దాం, వచ్చే వరకు ప్రయత్నిద్దాం. రే గవర్నమెంట్ జాబ్ లేకపోతే లైఫ్ పోయినట్టు కాదురా. మరొక ఉద్యోగం మారువేషంలో మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంటో కనిపెట్టిన రోజు కళ్ళకు కట్టిన గంతలు తీసి వెళ్ళిపోవడమే.